ఈ యొక్క వాక్కు ఎవరు అనేది, ఆ వాక్కు మరి ప్రవక్తను ఎలా ప్రేరేపించి వాళ్ళని ధైర్యపరిచిందో మరొక లేఖనాన్ని చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 2:1-2. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు, ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారు మాట్లాడుతున్నాడు. అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి, ఎవరైనా కానీ దేవుని మాటలు మాట్లాడాలంటే దేవుడు తన ఆత్మతో, ఆత్మను వారికి ఇచ్చి ఆత్మ ద్వారా వాళ్ళని ప్రేరేపించి మాట్లాడతాడు. అదే చెప్తాడు ఇక్కడ యెహెజ్కేలు గారు. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. మరి అంతకుముందు ఈయనకి శక్తే లేదు. ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. అంటే ఈయనలోనికి వచ్చి ఈయనని మాట్లాడించినటువంటి ఆయనే మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఆత్మ ప్రేరేపణతో మాట్లాడిస్తుంటే ఆ మాటలు ఈయనే మాట్లాడుతున్నాడు, అంటే ఆత్మ ద్వారా. ఆ మాటలు మళ్ళీ ఆయనే వింటున్నాడట. అది ఇక్కడ మనకు అర్థం కావాల్సింది. ఏమన్నాడు? అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆత్మ మరి యెహెజ్కేలు లోపటికెళ్ళి ఆయన్ని బలపరిచినప్పుడు, బలపరిచి మాట్లాడే మాటలని విన్నాను అనే మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి యేసుక్రీస్తు వారు కూడా ఇదే మాటను ఖచ్చితంగా చెప్తాడు ఆయన. ఎందుకంటే సేమ్ ఇదే విధంగా యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు తన ఆత్మను అనుగ్రహించిన తర్వాతనే ఆయన మాటలన్నీ మాట్లాడతాడు. కాబట్టి ఇదే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే యేసుక్రీస్తు వారు కూడా సేమ్ ఇదే మాట మాట్లాడతాడు. మనం ఖచ్చితంగా చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 5:30 ఏమన్నాడంటే ఇక్కడ, నా అంతటా నేనే ఏమియు మాటలాడలేను, నేను వినున్నట్లుగా. అంటే ఇక్కడ ఈయన కూడా ప్రేరేపించింది ఎవరు అంటే ఆత్మే. ఆ ఆత్మ ఈయన్ని ప్రేరేపించింది ఏమిటంట? ఈయనలోకి వచ్చి చెప్తున్న, ఈయన ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఎవరు? ఆత్మ మాట్లాడిస్తుంది యేసుక్రీస్తుని. అదే చెప్తున్నాడు ఇక్కడ, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడను, కనుక నా తీర్పు న్యాయమైనది అంటున్నాడు యేసుక్రీస్తు. అంటే తనంతట తానైతే ఏం చేయలేడట. ఎప్పుడైతే ఆత్మ ఆయనలోకి వచ్చి ప్రేరేపించి ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడో అప్పుడు అంటున్నాడు, నేను వినున్నట్లుగా. అంటే నేను వేరు, నాలో ఉన్న ఆత్మ ప్రేరేపించే ఆత్మ వేరు అని చెప్పి ఇక్కడ ఇద్దరుగా చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈయనలో ఉన్న ఆత్మ ప్రేరేపించి మాట్లాడుతుంటే ఆ మాటలను ఆయన విని, నేను దేవుని చిత్త ప్రకారమే చేస్తాను తప్ప నా ఇష్టము చేయను, కాబట్టి నేను ఏది చెప్పినా అది న్యాయమే, అది దేవుని తీర్పే అన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థం కావాలి.